టీ షర్ట్ మీద అన్న ప్రింట్ వేసిండు కొత్తగా, సో బాగుంది నాకు. అంటే ఇప్పటివరకు మార్కెట్లో దొరికే టీ షర్ట్స్కి ఇది ఎందుకు విభిన్నమైంది? దాని మీద ఉన్న చేతిరాత వల్ల. అవును, అంటే ఎక్స్క్లూజివ్గా ఒక మనిషి శ్రద్ధగా రాసింది, వ్యక్తి కోసం నేను డిజైన్. అంటే టీ షర్ట్లు ప్రింట్ చేయడం నా ఉద్దేశం కాదు, అది ఎవరైనా ప్రింట్ చేసుకోవచ్చు. మస్తుంది ఇది. టీ షర్ట్ మీద ఒక క్రియేటివ్ రైటింగ్ని పెట్టాలని అనుకుంటున్నాను. అదే నాకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చి నచ్చిన సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇది నచ్చిందని సెలెక్ట్ చేసుకున్నా. ఇంకోటి చూపిస్తా, ఇలా మాట్లాడుతున్నాను కాబట్టి. ఆ తర్వాత టాక్లోకి వెళ్దాం. యా, ఇప్పుడు ఇంతవరకు ఎవరు చేయని ఒక ప్రయోగం చూపిస్తా. మామూలుగా రమణ మహర్షి ఉపదేశ సారంలో నేను రాసిన పాట ఇది. చూడు, మొత్తం టీ షర్ట్లో ఎంటైర్ సాంగ్. ఇప్పుడు ఒక వ్యక్తికి బాలసుబ్రహ్మణ్యం పాట ఇష్టం, మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ ఒక పాట అంతా మీరు రాస్తారు. ఎవరో ఒక అమ్మ పోయేటప్పుడు ఒక మాట చెప్పిపోయి ఉంటుంది, అమ్మ చెప్పిన చివరి మాట రాసుకో అంటే. బీ క్రియేటివ్. ఏది నువ్వు చేయకుండా అయిపోయినావు, కొంచెం నువ్వు కూడా ఆలోచించు. అట్లనే చేయాలని ట్రై చేస్తున్నా. ఓకే, సో అది ఇప్పుడు అన్న టీ షర్ట్లు ప్రింట్ చేసి ఊరికే ఆ పని చేసి జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను వచ్చేసరికి నాకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చిండు, నీకు నచ్చిన స్టేట్మెంట్ తీసుకో అంటే. నాకు ఇది నచ్చిందంటే ఇప్పటికిప్పుడే ప్రింట్ చేసి ఇచ్చేసిండు. నేను షాక్ అసలు, ఇట్లా ఉంటుంది అనుకున్నాను కదా. ప్రింట్ అంటే ఎక్కడికో షాప్ పోయి బయట కొత్త టీ షర్ట్ల మీదనే వేస్తారు అనుకున్నా. మన పాత టీ షర్ట్ల మీద కూడా మనం వేసుకోవచ్చు అనే విషయం నాకు తెలియదు. ఎప్పుడో పుట్టిన పిల్లాడికి 20 ఏళ్ళతో పెళ్లి చేస్తలేరు, ఎంత పాతగా అయిపోయినాడు. సో ఇప్పుడు నేను మా పాత టీ షర్ట్ల మీద తెచ్చి ప్రింట్ చేసుకుంటాను నాకు నచ్చిన స్టేట్మెంట్స్. ఈ ఆప్షన్ ఉందని తెలియదు నాకు. కొత్త షర్ట్ అయితే 1000 నుండి స్టార్ట్, పాత టీ షర్ట్ అయితే 2000. ఓకే, సరే, అది జోక్స్ అపార్ట్. ఓకే, సో ఈరోజు ఇంతకుముందు మాట్లాడుతుంటే ఒక అంశం వచ్చింది, అది నేను చెప్పుతుంటే నువ్వు ఇంకో సబ్జెక్ట్ చూడు. అదేంది, ఇప్పుడు నేను 2009 నుంచి ఇప్పటి వరకు నా వ్యక్తిగత విషయాలు నేను ఏ కంప్లైంట్ చేయలేదు. ఎవరన్నా నాతో పనిచేసినప్పుడు వాళ్ళు ఏదంటే నేను తిరిగి చెప్పారు తప్ప. ఇప్పుడు కూర్చుంటే కరెంటు పోయింది అనుకో, అబ్బా అసలు కరెంటు పోయింది, ఇది కూడా కంప్లైంట్. అవును, కంప్లైంట్. ఐ నెవర్ కంప్లైంట్. ఎట్లా సార్, ఎట్లా పాసిబుల్ అయింది? నేను ఉన్నది యాక్సెప్ట్ చేస్తాను. కరెక్టే, మీరు అది కంప్లైంట్ చేయడం వల్ల లైట్ వస్తుందా? రాదు. అందుకని కంప్లైంట్ చేయను, ఇద్దరు యాక్ట్ చేస్తా లేదా మౌనంగా ఉంటుంది. అది ఎప్పటి నుంచి 2009 కన్నా ముందు? 2009కి ముందు నేను కంప్లైంట్ చేసేవాడిని. అదే, ఓకే. నేను ఇప్పుడు ఊరికి వెళ్ళిందా 11 గంటలు, నేను లేక హైదరాబాద్ నుంచి వచ్చిన, మీరందరూ నిద్రపోతారా? నేను ఇప్పుడు ఏం తెలుసా, నిద్రపోతారు అంతే. అదే అంటే మీరు ఈ 2009 తర్వాత నాకు తెలిసింది షిఫ్ట్. కంప్లైంట్ చేయడం అంటే నిరంతరం సఫర్ అవ్వడమే. అంటే నీవు ఉన్న అనుభవిస్తున్న సందర్భానికి మధ్యన ఒక పోరాటం నడుస్తుంది. అవును, అదే కంప్లైంట్. హ్యూమన్ బికమింగ్. అందుకని డోంట్ కంప్లైంట్, నో కంప్లైంట్స్. తర్వాత ఇంకొకటి ముఖ్యమైన టాపిక్ నేను చేయాలనుకున్నది, అది చెప్తా, చూద్దాం ఎట్లా. చెప్పండి. సెల్ఫ్ బ్లేమ్ అండ్ బ్లేమింగ్ అదర్స్, స్వనింద పరనింద, ఈ రెండు ఆరోగ్య లక్షణం కాదు. అది కూడా కంప్లైంట్ కిందకి. కంప్లైంట్ ఇస్ డిఫరెంట్. నాకు కరెంటు పోయిందండి, ఇది కంప్లైంట్. బ్లేమ్ అంటే తెలుసా, నీ వల్లనే పోయింది, నీ వల్ల. బ్లేమ్లో ఎక్స్ట్రీమ్ ఈగో ఉంది, రెండిట్లో. ఓకే, ఇదేంది, మనకి ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి, సాడిస్ట్ అండ్ మెసాచిస్ట్ అని. సాడిస్ట్ మనకు తెలుసు, ఆ సాడిస్ట్ అనే పదం ఎట్లా వచ్చింది, ఆ పదం తెలుసు కదా, సాడిస్ట్. అది ఒక వ్యక్తి నుంచి వచ్చింది, మార్కోస్ డే సాడే అనే వ్యక్తి నుంచి వచ్చింది. ఓకే, బికాజ్ హీఈస్ ఎ సాడిస్ట్. పక్కన బాధ పెట్టి వాడు హ్యూమనైజర్, అంటే తను శృంగారం చేస్తూ గిచ్చుతూ గిల్లుతూ పొడుస్తూ చేసేవాడు. ప్రతిరోజు ఒక అమ్మాయితో చేసేవాడంట. అందుకని అది స్ప్రెడ్ అయింది, వీడు ఒక సాడిస్ట్ రా బాబు, చాలా డబ్బులు ఇస్తాడు కానీ హింసిస్తాడు. నీకు డబ్బులు కావాలంటే తీసుకో, అది నీకు ఆనందం, నాకు ఎవరన్నా బాధపడుతుంటే చూడడం నాకు ఆనందం అని చెప్పేవాడు. సాడిస్ట్ బాధపడుతుంటే చూడడం ఆనందం, పక్క వాళ్ళని హింసిస్తే వాడు ఆనందపడేవాడు సాడిస్ట్. ఓకే, తన్ను తాను హింసించుకునేవాడు మెసాచిస్ట్ అన్నమాట. ఏంటది? తనను తాను హింసించుకునేవాడు మెసాచిస్ట్. ఇప్పుడు నాకు తెలుగు భాష కాబట్టి నేను కొంచెం అటు ఇటు చెప్పిండొచ్చు ప్రొనౌన్సియేషన్. ఫైండ్ రైట్ ఆపోజిట్ టు సాడిస్ట్ అని కొడితే వచ్చేస్తుంది. ఓకే, నేను పండితుడిని కాదు. తనని తాను హింసించుకునేవాడు. అందుకే ఒక సాడిస్ట్ ఒక మెసాచిస్ట్ పెళ్లి చేసుకుంటే అద్భుతంగా వర్కౌట్ అయింది. వీడు ఆమెను హింసించి ఇబ్బంది పెడుతుంటాడు, వాడు ఆనందపడతాడు. ఆమె తను తాను హింసించుకొని ఆనందపడుతుంటాడు. సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. కానీ తను తాను హింసించుకోవడం ఆనందం, వాడి హింసిస్తే ఆనందం కాదు కదా. ఎట్లయితే హింసను ఎంజాయ్ చేసేవాడు కొందరు ఉంటారు. ఓ అమ్మాయి,
మనకి అమెరికా వెళ్తే టాయ్ షాప్లకు వెళ్తే కొట్టించుకోవడానికి కట్టెలు దొరుకుతాయి అక్కడ. అది వేరే సబ్జెక్ట్ వదిలేద్దాం. ఓకే, ఇదొకటి. సో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడనివి 2, స్వనింద పరనింద. ఏం జరిగినా ఇమ్మీడియట్గా బ్లేమ్ చేస్తాను. నీ వల్లనే ఇట్లయింది, నీ వల్లనే కొడుకు చెడిపోయాడు, నీ వల్లనే ఇట్లయింది, నీ వల్లనే సంసారం ఇట్లయింది, లేకపోతే అంతా నేనే. లేదా పరనిందలు స్వనిందలు ఏంటంటే సెల్ఫ్ బ్లేమ్, వాడు బాధపడుతూ ఉంటాడు ఎప్పుడు, నిరాశ నిస్పృహ, ఇంత నా వల్లనే ఏంది, నా బతికే ఇంతబ్బా, నా పుట్టుకనే ఎంత దరిద్రునబ్బా నేను, అసలు చచ్చినా బాగుంటుంది, నేను బతికేం ప్రయోజనం, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఓకే, మరి అవి చేయొద్దు అంటే చేసే పరిస్థితి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు చేయకూడదు, అంతే చేయకూడదు. ఓకే, అప్పుడు నువ్వు ప్రూఫ్తో చెప్పు. విషయం చెప్పడానికి నువ్వు నిందేస్తున్నావు అంటేనే ప్రాబబ్లీ యు ఆర్ అజ్యూమింగ్. అది చేయొద్దు, చేయడం వల్ల మన మనసు డిస్టర్బ్ అవుతుంది. అది చేయకుండా ఉండడం ఎలా? అది ఉండడం ఎలా అన్న తర్వాత ఎలా ఉందంటే పినాయిలు తాగకుండా ఉండడం ఎలా అని అడుగుతుంది. నాకు చెప్పేట, పినాయిలు తాగకుండా ఉండటం ఎలా? ఫినాయిల్ తాగేది కాదు కాబట్టి తాగొద్దు అంతే. అటనే నింద వేయొద్దు అంటే వేయొద్దు అంతే. ఎలా అని వచ్చిందా అది మిస్లీడింగ్ స్టేట్మెంట్. జీవితంలో ఎలా ఎందుకు అని ఉండదు, జస్ట్ డూ ఇట్ అంతే. డోంట్ బ్లేమ్ అంటే డోంట్ బ్లేమ్ అంతే. కరెక్టే. ఫస్ట్ బ్లేమ్ అంటే ఏందో తెలుసుకో. అంటే ఆ బ్లేమ్కి ఒక పెరిఫరీ ఉంటుంది. అవును, అంటే నీవు నేను అనేది వస్తుంది బ్లేమ్లో. కాంప్లైంట్లో నీవు నేను లేదు, లైట్ రావడం లేదండి, ఇందులో నీవు నేను ఏం లేదు. లైట్ రావడం లేదు నీ వల్లనే, నాకు నిద్ర రావడం లేదు ఎందుకని కంప్లైంట్ అయ్యాడు. నా కర్మనే అంత, నేను పెళ్లి చేసుకున్నాక నిద్రమా, ఇది బ్లేమ్ లక్ష్యం. చిన్న ఇమ్మీడియట్ అంటే చాలా చిన్న విభజన ఉంది. అందుకని దయచేసి డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ బ్లేమ్ అదర్స్. డూ సంథింగ్ అబౌట్ ఇట్. డోంట్ బ్లేమ్. కాంప్లైంట్ ఇస్తూ పోకు, సరి చేస్తూ పో. అంతకాలం కాంప్లైంట్ ఇస్తావు, లేదా నా వల్ల కాదని తెలుసుకొని పక్కకు చేరును. నేను ఈ మధ్య 3 days క్రితం నిర్ణయించుకుని పక్కకు చేరును ఒక విషయం నుంచి. ఓకే, అట్లా. నైస్. సెల్ఫ్ బ్లేమ్ చేసుకోవద్దు, పక్కన బ్లేమ్ చేయొద్దు. అసలు యు ఆర్ హియర్ టు లివ్ యువర్ లైఫ్, నాట్ టు బ్లేమ్ ఎనీబడి, నీదర్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. ఇంకా నేను టాపిక్స్ నా దగ్గర ర్యాండమ్గా ఉన్నాయి, కాకపోతే ఏదైనా ఊరికే మాట్లాడు. టాలెంట్ గురించి ఒక వీడియో చేద్దామని రాసుకున్నాను నేను. అది నేను రాసుకున్న దానికి ఇంటెన్షన్ కూడా నాకు ఒకటి అనిపించి మీతో అవునని చెప్తారా కాదని చెప్తారా తెలుసుకుందామని. ఇప్పుడు బయట వాళ్ళకి గ్రేట్గా కనిపించేది మనకు సహజంగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రైటింగ్ అని, మీ పెయింటింగ్ అని, అది టాలెంటా? అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఏదైనా ఒక పదం తీసుకుంటే దాని స్పెక్ట్రంలో ఉన్న అన్ని పదాలు టచ్ చేయకపోతే మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. ఓకే, టాలెంట్, స్కిల్ అండ్ క్రియేటివిటీ, ఈ మూడు ఒక్కటి కనిపిస్తాయి కానీ 3 వేరే. టాలెంట్ అనేది ఇన్హెరెంట్, స్కిల్ అనేది నేర్చుకుంటే వస్తుంది, పాలిష్డ్, క్రియేటివ్ అనేది పర్స్పెక్టివ్. పర్స్పెక్టివ్ అంటే నీ దృష్టికోణం. అది ఎట్లా వస్తుంది? అది గమనించడం వల్ల, ఒక గురువు కింద శుశ్రూష వల్ల, కొంతకాలం ఒకటే దాన్ని పట్టుకోవడం వల్ల సడన్లీ యూ బికమ్ క్రియేటివ్. అంటే అది కూడా కైండ్ ఆఫ్ స్కిల్ లాగానే కదా? స్కిల్ కాదు, క్రియేటివిటీ స్కిల్కి ఏ సంబంధం లేదు. ఓకే, అవును, అర్థమైంది. డ్రైవింగ్ ఈజ్ ఎ స్కిల్, కానీ పెయింటింగ్ అనేది, క్రియేటివిటీ అన్నది యు ఆర్ థింకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అప్పటి వరకు ఉన్నది కాకుండా నువ్వు కొత్త దృష్టికోణంలో చూస్తున్నావు దాన్ని. ఇప్పుడు దానికి ఇది క్రియేటివిటీ. ఇందులో స్కిల్ ఏం లేదు, టాలెంట్ కూడా ఏం లేదు. మీరు ఇట్లా రాయడం టాలెంట్, అందరు రాస్తారు, నువ్వు కూడా రాసుకో. కరెక్టే, కానీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అది వేరు. అది రాయగా సంవత్సరాలు వచ్చేస్తుంది. స్కిల్ అంటే తక్కువ సమయంలో నువ్వు ఇంపోజ్ చేసినప్పుడు స్కిల్ ఏర్పడుతుంది. టాలెంటా? స్కిల్. ఓకే, టాలెంట్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ సాయి కుమార్ ఉన్నాడు, సాయి కుమార్ గొంతు టాలెంట్ అంటే రారా చూసుకుందాం సహజంగా ఉంది. అమ్మా నీళ్ళు కాగాయా అన్న అంటే ఇట్లా మామూలుగా మాట్లాడినా ఆ సాయి కుమార్ గొంతు అలాగే ఉంటుంది. స్కిల్ అంటే తెలుసా, తన గొంతుని రాజశేఖర్కి తగ్గట్టు మాడ్యూల్ చేయడం, ఇంకెవరికి తగ్గట్టు చేయడం, లేకపోతే రకరకాల ఎమోషన్స్ చెప్తే ఇది స్కిల్. అంటే తన గొంతుని అట్లా వదిలేయకుండా దాన్ని కాస్త రాపిడి సాన పెట్టాడు. టాలెంట్కి సాన పెడితే స్కిల్ అవుతుంది. క్రియేటివిటీ అంటే ఏంది, ఇప్పటి వరకు ఎవరు డబ్బింగ్ చెప్పినట్టుగా చెప్పాడు. క్రియేటివ్ అంటే కొత్త పర్స్పెక్టివ్. ఇంత రాజశేఖర్ గారు ఎవరెవరు చెప్పారండి అంటే ఈ 6-7 మంది చెప్పారు. ఓకే నా గొంతు సెట్ అవుతుంది, ఓకే, బట్ ఇంతవరకు ఎవరు చెప్పనట్టుగా ఏదన్నా చేద్దామండి అనేదో జోడిస్తాను, ఏదో జీరా ఏదో ట్రై చేశాడు క్రియేటివ్. సో అందుకని టాలెంట్ ఎవ్రీవన్ హ్యాస్, స్కిల్ ఫ్యూ పీపుల్ హ్యావ్, వెరీ లెస్ పీపుల్ హ్యావ్ క్రియేటివిటీ. ఎందుకంటే
నువ్వు టాలెంట్ ఎవ్రీవన్ హ్యాస్ ఎవ్రీవన్ హ్యాస్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాలెంట్. ఎవ్రీవన్ హ్యాస్. తిని పడుకోవడం టాలెంట్, వాడికి జన్మతः వచ్చేసి టాలెంట్. వాడు ఫేమస్ అవ్వడానికి సంబంధం లేదు టాలెంట్ అన్నది. అది జన్మతः పక్షి ఎగురుతుంది దాని టాలెంట్ అది. నువ్వు ఎగురు చూద్దాం, ఏనుగు ఎగురు చూద్దాం, అలాగే ఏనుగు తొండంతో నీళ్లు పోసుకుంటది, దాని టాలెంట్ అది. టాలెంట్ ఎవ్రీబడి హ్యావ్. ఎవ్రీవన్ హ్యాస్. ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. నీలో గొంతు ఉందో, నీలో మంచి మంచి ముక్కు ఉంది, నీ శరీరం ఉంది, సంహౌ ఇట్ కాంట్రిబ్యూట్స్ టు యువర్ లైఫ్. అది నీవు ప్రయత్నం లేకుండా బయటకు వస్తుంది. అదేమంటారు, ప్రస్ఫుటంగా దర్శనం ఇస్తుంది, డిసర్నింగ్ క్వాలిటీ. మరి స్కిల్ అనేది, స్కిల్ అనేది నువ్వు ఏదైతే నీలో ఉందో, అరే నీ గొంతు బాగుందిరా సంగీతం నేర్చుకోరా అని ఎంతమంది చెప్పిన తర్వాత కొంతమందికి ఉంటుంది స్కిల్ అనేది. ఎవరైతే దాని మీద టాలెంట్ గుర్తించి దాన్ని పాలిష్ చేసి స్కిల్ అవుతుంది. స్కిల్ అవుతుంది. అదే అందుకే నాకు తెలిసి ఇంగ్లీష్లో ప్రాబ్లీ ఇట్ మైట్ హ్యావ్ కమ్ ఫ్రమ్ స్కల్. స్కల్ అండ్ స్కిల్ ఆర్ సిమిలర్, ఎందుకంటే యు ఆర్ అప్లయింగ్ ద మైండ్. ఇంకోటి అది ఒక పర్టికులర్ పీరియడ్లో పాలిష్ చేయవలసింది. స్కిల్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు రాదు. టాలెంట్ ఎప్పుడన్నా ఉంది, నువ్వు గుర్తించవచ్చు. కొందరు ఒక రకంగా మాట్లాడతారు, అది వాళ్ళ టాలెంట్. స్కిల్ అంటే ఏంది, ఒక టైంలో దాన్ని గుర్తించావు నువ్వు, నాలో ఒక మాట్లాడే లక్షణం ఉంది, నాలో రైమింగ్ ఉంది, నేను దీన్ని పాలిష్ చేసుకోవాలి అంటే నీకు ఆడ నువ్వు సరిపోదురా, ఆ పండితుని కాడికి పో, కొంచెం భాష నేర్చుకో, ఆయన నీ భాషకి ఆయన భాష అద్దుతాడు. అప్పుడు ఆయన దగ్గరికి కాళ్ళు పట్టుకొని ఒక 6 నెలలు శిష్యరికం చేసిన తర్వాత అప్పుడు నువ్వు అదేలాగా మాట్లాడుతున్నావు. కానీ పోయిటిక్ ఎసెన్స్ వచ్చింది. జీవితం అతి సరళం, తెలుసుకుంటే తెలుసుకోకపోతే అతి గరళం అంటే ఇట్లా ఏదో ఒక ప్రయాస రైమింగ్ అట్లా. క్రియేటివ్ అదే మీరు అన్న లైన్, టాలెంట్ ఎవ్రీబడి హ్యావ్, స్కిల్ సంబడి ఫ్యూ పీపుల్. క్రియేటివిటీ ఎందుకు, క్రియేటివిటీ వెరీ రేర్ అనే దానికి ఒక స్కిల్ అనేది అప్లై చేయొచ్చు ఎవడైనా. అవును, నువ్వు బాగా నట్లిప్పుతావు అనుకో, నువ్వు ఇట్స్ నథింగ్ టు. క్రియేటివిటీ అంటే ఇప్పటి వరకు ఏ అంశంలో నీకు స్పెషల్ అయి ఉందో, ఎగ్జాంపుల్ నువ్వు బాగా పాడగలవు, లేకపోతే బాగా రాయగలవు, బాగా పెయింటింగ్ వేయగలనుకుందాం, నువ్వు టీషర్ట్ అనుకుందాం, ఇది ఎందుకు క్రియేటివిటీ అవుతుంది? ఒక్కటే రీజన్, ఇంతవరకు ఇట్లా లేదు. ఇప్పటి వరకు ఎన్ని తరహా టీషర్ట్స్ ఉన్నాయో అవన్నీ చూసి అట్లా లేకుండా చేయడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇట్ విల్ టేక్ టైం. క్రియేటివిటీ అనేది ఖచ్చితంగా టైం పడుతుంది. నువ్వు ఫోర్స్ చేస్తే స్కిల్ వస్తుంది. పోయిందా? ఎప్పుడు పోయిందో ఏమో. అర్థమైంది కదా? సో అందుకని క్రియేటివిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఓకే, తక్కువ మందికి ఉండాలి. అక్కడ తగిలివా ప్లీజ్, అక్కడే మన దానికి క్రియేటివిటీ తక్కువ మందికే ఉండాలి. ఇది నా ప్యూర్ నా అనుభవంలోకి చెప్తున్నా. నాకు జన్మతः ఉన్న టాలెంట్ ఏంటంటే దేనిని అంగీకరించగలగడం, ఏది ఉంటే దాంతో ఆడుకోగలగడం. ఈ టాలెంట్ ఇది జన్మతः ఉంది. ఐ డి నాట్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, తర్వాత దేన్నైనా ఎక్కువ ఎమోషన్ లేకుండా చూడగలగడం ఇది జన్మతः ఉంది నాకు. అంటే ఈ 2009 కన్నా ముందు అప్పటికే ఉంది. 2009లో తర్వాత వచ్చింది, ఆల్రెడీ ఉన్నదే తిరిగి దర్శించబడ్డది అంతే. కొత్తది ఏం సృష్టించబడలే. తర్వాత నేను దాన్ని స్కిల్గా ఎట్లా మార్చుకున్న, బొమ్మలు వేయడానికి స్కిల్గా మార్చాను, భాషని స్కిల్గా మార్చాను. క్రియేటివిటీ ఎట్లా, అదే భాషని ఇట్లా అక్షరబద్ధం చేస్తున్నా, అట్లా క్రియేటివ్ అంటే పుస్తకం అట్లా రాయడం క్రియేటివిటీ. టైప్ కొట్టవచ్చు కదా, నేను ఎందుకు అనవసరంగా. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, చాట్ జీపీటీ ఏమైనా చేయగలను, నా చేతి అది సృష్టించలేదు. అది ఇప్పట్లో సాధ్యం కాదు అది. అంటే నేను చాలా అడ్వాన్స్డ్ వర్క్ నేను డెలివరీ చేస్తున్నా, చూసేవాడికి అర్థమవుతుంది. ఇప్పుడు ఎవడు కాపీ కూడా కొట్టలేడు. అలాగని చేతి రాదు అందరికి రాదు, అందరికి వస్తుంది. అంటే ఒక ఓపిక ఉండాలి, ఏం రాయాలో తెలియాలి, ఎంత రాయాలో తెలియాలి, ఎంత కొత్తగా చెప్పాలో తెలియాలి, ఏ సమయంలో రాయాలో తెలియాలి. రాయడం వల్ల నువ్వు పేరు ప్రఖ్యాతులు కోసం రాస్తున్నావు, డబ్బు కోసం రాస్తున్నావు, దేనికోసం రాస్తున్నావు, అంత టైం దేనికి ఇస్తున్నావు, అంతా తెలిస్తే తప్ప నువ్వు అక్షరం ముందుకు వెళ్ళదు. లేకపోతే ఒక 5 పేర్లు రాసినాక ఎందుకు మా ఎవడు చదువుతారు, అయిపోయా, నిరాశవాదం వచ్చేస్తుంది. అందుకని అట్లాంటివి ఏమి రిజల్ట్ రాకపోతే పని చేయడం అనేది మనకు అలవాటు లేదు అసలు. అసలు లేదు. మీరు చేసేదంతా రిజల్ట్తో సంబంధం లేకుండా చేస్తా ఉంటా. నాకు తెలుసు, నాకు చెట్టు నేర్పించింది ఇది. నువ్వు నాటి వెళ్ళిపోరా, 6-7 సంవత్సరాల తర్వాత నేను కాయలు చూపిస్తాను. అంటే ఇప్పుడు ఇది చేస్తున్నావు అంటే చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ క్వశ్చన్ అదే. ఏం రాదు అంటే మరి ఎందుకు చేస్తున్నావు? అదే ఇది ఎంత ఇట్లా ఇనికిపోయింది లోపల బ్రెయిన్లలో. సో అది ఇప్పుడు మీకు ఏదైతే సహజంగా ఉంది, యాక్సెప్టెన్స్ సహజంగా ఉంది అన్నారు కదా, 2009తో సంబంధం లేదు. గుర్తించిన ఎప్పుడు నాకు యుక్త వయసు వచ్చిన తర్వాత, నేను డిస్టర్బ్ అయిన తర్వాత, నా ఏకాంతాలలో నా బాల్యాన్ని దర్శించినప్పుడు తెలిసింది నేను చాలా బాగున్నాను. ఇప్పుడు చెడిపోయాను బికాజ్ అప్పుడు తెలిసింది పోలిక విషయం. ఇప్పుడు తెలియదు, అప్పుడు బలంగా. ఇప్పుడు అంత భాష నాకు లేదు. అప్పుడు ఎక్కడుందిరా అమ్మ కత్తిరి నాన్న, ఎగ్జాక్ట్ ముందే. సో వాట్ ఐఎమ్ సేయింగ్, నేను గుర్తించిన దాన్ని. ఇప్పుడు నేను చెప్పినంత అందంగా 2009 నుంచి 14 మధ్యలో చెప్పలేకపోయినా.
అప్పుడు నాకు స్కిల్ అవసరమైందని తెలిసింది. అప్పుడు కొడవటి గంటి కుటుంబరావు దగ్గర నుంచి బమిడిపాటి కథలు, శ్రీశ్రీ సాహిత్యము, శరత్ సాహిత్యము, ఆ తర్వాత ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు అవన్నీ చదివిన. ఎందుకు నేను ఎక్స్ప్రెస్ చేయడానికి. చిలంగారి ముందు మాట మహాప్రస్థానం చదివినప్పుడు ఏమో బలి రాశాడు అనిపించింది. ఏమన్నాడు? కృష్ణశాస్త్రి బాధ శ్రీశ్రీ ప్రపంచం బాధ శ్రీశ్రీది. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధ శ్రీశ్రీది అని. చిన్న ఒక స్టేట్మెంట్లో ఒక వ్యక్తి క్యారెక్టర్ తేల్చి పడేసిండు. కృష్ణశాస్త్రి బాధపడితే ఎలా బాధపడతాడంటే అందరికి బాధ అవుతుంది, అట్లా బాధపడతాడు. శ్రీశ్రీ ఎలా బాధపడతాడంటే అందరి బాధను తను తీసుకుని బాధపడతాడు. ఓకే, అక్కడ ఎవడో సమస్య ఉంది, ఇక్కడ ఏదో బాధపడతాడు. కృష్ణశాస్త్రికి వేరే వాళ్ళ మీద దృష్టి లేదు. తను బాధపడుతూ ఉండగా అందరూ వచ్చి ఓదారుస్తారు, ఓ బాధపడ కృష్ణశాస్త్రి అని. అంటే చూడు, అంటే ఆ వ్యక్తిని క్లోజ్గా గమనించి అది ఒక్క ముక్కులో చెప్పాడు. చిలంగారు అంటే భాష ఎంత గొప్పదని చెప్పడానికి, అది బాలాంత్రపు రజనీకాంత్ శర్మ ఇంటర్వ్యూ చేసినప్పుడు అరుణాచలంలో, చిలంగారు అప్పుడు అవసాన దశలో ఉన్నారు. నేను మీరు ఒక వీడియోలో చెప్తే నేను ఆ ఇంటర్వ్యూ చూసిన, అందులో ఒక మాట అంటాడు, రమణ మహర్షి ఎవరు మీ దృష్టిలో అంటే ఎట్లా చెప్తావు అంటే ఒక మాట ఎట్లా చెప్తావు? కానీ చిలంగారు గొప్ప సాహితీవేత్త, అద్భుతమైన నవల రచయిత, గొప్ప కథకుడు, గొప్ప శృంగార పురుషుడు. జీవితాన్ని అన్ని దిక్కుల నుంచి కుటుంబపరంగా, సమాజపరంగా, ఆర్థిక పరంగా, ఆధ్యాత్మిక రకరకాలుగా తన జీవితాన్ని కాచి వడబోసుకున్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని అడగడం అర్థం. అప్పుడు రమణ మహర్షి గురించి తను చెప్పింది అంటే, రమణ మహర్షి అంటాడనమాట, అసలు ఇతనిలో ఏముందని నేను ఆకర్షించబడ్డాను. గొప్ప అందం లేదు, గొప్ప వాక్కులు. అంటే చిలంగారు వేడిని చూసి అట్రాక్ట్ అవుతారో ఎవరిలో అయినా, అవేవి రమణ మహర్షులు లేవని చెప్పాడు. మరి ఎందుకు అట్రాక్ట్ అయ్యాను? ఏమిటి అతను చిలంగారు ఒక లాగా అంటున్నాను, ఏమిటి ఇతనిలో నన్ను లాగుతున్నది అని ఆలోచించినాను, బాధపడినాను, రాత్రంతా ఏడ్చినాను, ఇట్లా చెప్తాడు. చెప్పిన తర్వాత రమణ మహర్షి ఎవరా అంటే, జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనం. ఇప్పుడు ఈ చిన్న లైను సాధారణంగా చెప్పే లైన్ కాదు అది. చెప్పమ్మా. ఇక్కడి ఇట్లాంటి మ్యాజిక్లను నువ్వు చేయాల్సిందే. నువ్వు దేంట్లో అప్లోడ్ చేసి ఇందులో చేసినావా? నువ్వు అట్లయితే ఒకసారి యూట్యూబ్లోకి పో, మామూలుగా ట్రెండింగ్ ఛానల్లోకి. సరే నువ్వు చెప్తూ. ఇంకా అప్లోడ్ కాలే, ప్రశాంతతను పెట్టినా అదే కదా? అదేనా? ఇది కాదా? అదే ఒక నిమిషం ఉండు, చూద్దాం. ఒక 4-5 minutes వెయిట్ చేయి, చూద్దాం. నువ్వు జస్ట్ రిలాక్స్ వస్తుంది. సో అది అందుకని ఇప్పుడు నేను జన్మతః నాకున్న టాలెంట్స్ని గుర్తించాను. ఆధ్యాత్మికత టాలెంట్ కాదు, ధ్యానం టాలెంట్ కాదు, లేదా స్కిల్ కాదు, అవి సహజాతాలు. వాటిని తిరిగి గుర్తించాను. అంటే ఒకరికి చెప్పాలంటే నీ ఒరిజినల్ సోర్స్లోకి నువ్వు ఒదిగిపోవడం, అక్కడితో అయిపోయింది. ఇక స్కిల్ అంటే ప్రపంచం కోసం. ఇప్పుడు నీ ఎదురుగా ఆడియన్స్ లేరనుకో, సంగీత సాధన ఎవడు చేస్తాడు? అయినా ఒకడు సంగీతం పాడుకోవాలనిపిస్తే వాడు సాధన చేస్తాడు, అయినా ఇంత సాధన చేయడు. కాదు, ధ్యానం ఈజ్ నాట్ స్కిల్. సహజాతం అంటే అది నాకు అర్థం కాలేదు. అంటే సహజంగా ధ్యాన స్థితి ప్రపంచంలో ఉంది, ప్రకృతిలో ఉంది. నువ్వు జన్మతః ధ్యాన స్థితితోనే పుట్టావు. ఇక్కడ అంటే ఈ టర్మ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ధ్యాన స్థితి మనకు సహజాతం, మనకు న్యాచురల్గా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే బాడీ మైండ్ ఒక దగ్గర ఉండడం అనేది ధ్యానం. అంటే ఇట్లా కూర్చున్న ధ్యానం అంటే మీరు అంటే నేను అనేది చూసే వాళ్ళకి ధ్యానం అనగానే ఇట్లా కూర్చోవడం అనేది నాకు రాదు కదా, నాకు ఇట్లా సహజాతం అని అనిపిస్తుంది కదా. అంతే. మీరు ధ్యానం అని మాట్లాడుతున్నప్పుడు దాని మీనింగ్ ఏంటంటే బాడీ మైండ్ ఒకటే దగ్గర ఉండడం అనేది ధ్యానం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా బాడీ మైండ్ ఇక్కడే ఉంది, ఇట్ మీన్స్ ఐఎమ్ మెడిటేటివ్నెస్. అది అయిపోయింది. ఇట్లా కూర్చున్నావా పద్ధతిలోకి ఎంటర్ అయినా అర్థం. అంటే ఇది యుద్ధమే, ఇది ఫైటింగ్. నువ్వు ప్రశాంతత కోసం మెడిటేషన్ చేస్తే ఎందుకు? ప్రశాంతత లేదనే కదా. ప్రశాంతంగా ఉంటే మరి మెడిటేషన్ ఎట్లుంటుంది? అదే మెడిటేషన్. అంటే ఒకవేళ చేస్తే ఎట్లుంటుంది? చేసుడు ఉండదు. ఒకవేళ చేస్తే అప్పుడు నువ్వు చెప్తావు ప్రశాంతంగా ఉన్నా, ఊరికే ఇట్లా నాకు చక్ల ముక్కలు పెట్టుకుని కూర్చోవాలనిపించింది అంతే అని చెప్తావు. యు నెవర్ సే ఐఎమ్ మెడిటేటింగ్. అంటే భాష చాలా మారిపోతుంది. ఓకే, జనాలు వాళ్ళని వాళ్ళు మోసం. సో ఇప్పుడు ధ్యానంకి డెఫినేషన్ ఏదైతుందో అంటే బేసిక్గా నార్మల్ జనరిక్గా అడిగినా కూడా ఎవరైనా శ్వాస మీద ధ్యాస అంటారు. కానీ యాక్చువల్ డెఫినేషన్ ఏంటంటే బ్రెయిన్
బాడీ ఒక దగ్గర ఉండడం, మైండ్ ప్రజెంట్లో ఉండడం. బ్రెయిన్ ఎప్పుడు ఉంటుంది, అదే థాట్స్ ఉండవు. థాట్స్, అదే మనసు, యువర్ మైండ్ గోస్ యాస్ట్రే. థాట్స్ ఒకటే దగ్గర ఉండడం, మనం ఇక్కడ ప్రజెంట్లో ఉండడం అనేది అంతే అంతే. ధ్యానం. శ్వాస మీద ధ్యాస అన్నం అంటే మళ్ళీ పద్ధతికి సంబంధించిన డెఫినేషన్ అది. అంటే ఇట్లా కూర్చొని ఉండడము, శ్వాసను గుర్తుపెట్టుకోవడం అనేది పద్ధతి, ఒక పద్ధతి, దానికి సంబంధించిన డెఫినేషన్ అది. అవును అంతే. ఇప్పుడు ఇది ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిర్ణయానికి వచ్చేసినది, అది అనుభవం వల్ల తెలిసింది నాకు. ఇప్పుడు నా మైండ్ అండ్ బాడీ ఎప్పుడు కలిసే ఉంటాయి. నేను ఈవెన్ ఒక్కొక్కసారి అరిచినా నేను ప్యూర్ ప్రజెంట్లో అరుస్తా. ఎవరన్నా ఉండి అరుస్తున్నావు అంటే నేను ఊరికి గట్టిగా మాట్లాడుతున్నాను, నేను మీరు అనుకున్నట్టు అని చెప్తా నేను. అది ఎదుటి వ్యక్తికి అర్థం కావాలని అనుకోను, బట్ ఐఎమ్ ఆల్వేస్ ప్రజెంట్. మీరు ఎప్పుడో ఒకసారి వీడియోలో చెప్పింది నాకు గుర్తున్నది, చాలా గుర్తున్నది. అదేంటంటే మనసు కుక్క లాంటిది. మన ఇంటికి కుక్క తెచ్చుకున్నాం, అది కొత్తగా వచ్చింది కాబట్టి అది ఒక దగ్గర ఉండదు, అటు పోతుంది ఇటు పోతుంది, దానికి మెడలు తాడు కట్టి అదే పద్ధతి. మన రోడ్డు మీద నడుచుకుంటూ పోయినా కూడా దాన్ని పట్టుకొని ఉండాలి, ధ్యాన పద్ధతి. అది గుంజుకపోతుంటుంది మనని, మనం దాని అనుకోవాలి. తాడు మీద ధ్యాస అని ఒక పద్ధతి, అది ధ్యాన పద్ధతి. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అనేది ఇలాంటిది. అంటే ఇప్పుడు కుక్కను పట్టుకోలేవు, పట్టుకోకుంటే బాగుండదు కాబట్టి తాడును పట్టుకుంటే కుక్క దొరుకుతుంది, అటు శ్వాసను పట్టుకుంటే నీ మనసు నిలబడ్డది. అది ధ్యానం. కానీ లైఫ్ అంతా తాడుని మెడలు వేసుకొని తిరగకు. కానీ యాక్చువల్ ధ్యానం ఏమవుతుందంటే కుక్క నీతో అలవాటు అయిన తర్వాత నువ్వు తాడు గీడు ఏం లేకుండా పోయి పట్టిగా నడుచుకుంటూ పోతే నీ వెనకాలనే కుక్క వస్తుంది. అప్పుడు కుక్కను ముందర నువ్వు పోతే నువ్వు వెనకాల పోవడం కాదు, అవుతుంది. నువ్వు అవుతుంది, నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటే ఒక దగ్గర అది వచ్చి పక్క కూర్చుంటుంది. అంతే. అట్లా కుక్కలాగా మన మనసు ఎక్కడ పోకుండా కూర్చొని ఉంటే అది యాక్చువల్ ధ్యానం. ఇది అసలు నాకు ఇట్లా ఏమంటారు, యురేకా మూమెంట్. యురేకా అట్లా ఓకే ఇది కదా. ఆ కుక్క ఎగ్జాంపుల్ అనేది నెక్స్ట్ లెవెల్. అవును, ఎందుకంటే పూర్తి అనుభవంతో చెప్తున్నాను నేను, నాకేం తెలియదు నిజంగా. నేను చెప్పేది పుస్తకాల్లో ఉందా, నేను చెప్పేది ఎవరైనా సపోర్ట్ చేస్తారా అవన్నీ నాకు తెలియదు. సపోర్ట్ చేస్తే నాకేంది, సపోర్ట్ చేయకపోతే నాకు ఉన్నది ఇదే. ఇది గెలీలియో స్టోరీ తెలుసు కదా బిడ్డ, ఒకసారి చెప్పిన నీకు. అప్పటి వరకు ఆ సమాజంలో సూర్యుని చుట్టే, ఆ భూమి చుట్టే సూర్యుడు తిరుగుతాడు అని నమ్ముతారండి. గెలీలియో కనుక్కున్నాడు, కనుక్కొని తిట్లంటే అరే తప్పురా, సూర్యుని చుట్టే భూమి తిరుగుతుంది అంటే ఆ ఊర్లో తిట్టారంట. మనం కొన్ని వేల సంవత్సరాల పరంపర అది, వాడు ఎట్లా చెప్తావు? అరే పరంపర తర్వాత మీరు అబద్ధాన్ని నమ్ముతున్నారు, ఇది అంత ఎవరు కనిపిస్తే వాడు చెప్తున్నాడు, సత్యం తెలిసిన వాడు ఆగాడు. ఇప్పుడు బాధపడుతుంటే ఇది కారణం అది తీసేసి అని చెప్తారు కదా వాడు ఏదో. అవునవును. సో ఇప్పుడు అట్లనే ఆ గెలీలియో థీరం లాగా రాజు దగ్గరికి పోయిందంటే ఇష్యూ. రాజు పిలిచాడంట, చాలా రాజు అంటే సీరియస్ కదా. చూడు గెలీలియో, నువ్వు పెద్దవాడివి, తెలియదు చూస్తా, ఐ రెస్పెక్ట్ యూ, థ్యాంక్స్ అండి. ఈ మధ్య ఒక అందరికి చెప్తున్నామంట, మన నమ్మకం ఏమిటి అసలు, మన సాంప్రదాయం ఏమిటని వాడు క్లాస్ వీకాడు. తెలుసండి నాకు, కానీ దాని విరుద్ధంగా చెప్తున్నా, విరుద్ధంగా చెప్పట్లేదు, ఉన్నది చెప్తున్నా. అంటే మా విశ్వాసాలను దెబ్బతీస్తే మరణదండన, అందుకే పిలిచాను నేను. అందుకని ఇక మీద నువ్వు ఎప్పుడు అట్లా చెప్పడానికి వీల్లేదు. ఏం చెప్పడానికి వీల్లేదు అంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుంది, ఇది మా నమ్మకం. నువ్వు సూర్యుని చుట్టూ భూమి మీద ఎట్లా చెప్తావు? కొన్ని వేల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే సత్యంతో మీకు పని లేదా? మనోభావాలు మీరు నమ్మింది ఫైనలా? అవన్నీ కాదయా, ఆ పేపర్ మీద రాసి ఆడ పెట్టిపో అన్నాడు. అప్పుడు గెలీలియో ఏం చేసినంట, మిమ్మల్ని నా సావు వరకు వస్తుంటే నేనేందుకు చేస్తా పని, ఇక్కడ ఈ పేపర్ రాసినంట. మనం కొన్ని వేల సంవత్సరాలుగా నమ్ముతున్నది అదేమిటంటే భూమి చుట్టే సూర్యుడు తిరుగుతున్నాడు అని ఈరోజు మీ అందరి ముఖంగా నేను ఒప్పుకుంటున్నాను అని కింద రాశాడు. రాజు చూపించాడు. ఇంకేదైనా రాసుకోవచ్చు, కింద రాసుకోవచ్చు, అదే మాకు కావాల్సి వచ్చేసింది. అంటే మన నమ్మకాలు ఎట్లున్నా సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నాడు అంటే నువ్వు అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేశాడు. నీకు చాలామంది ఏం చేసేది సార్, సత్యం వాడికి తెలుస్తుంది, సందర్భం కోసం వాడు అబద్ధం కూడా చెప్తాడు. వాడికి తెలుసు కానీ కొన్నిసార్లు సత్యానికి ప్లేస్ లేదని తెలిసిన తర్వాత నువ్వేం చేస్తావు? కొన్నిసార్లు బతకడం. అప్పుడు ఆ గెలీలియో ఎగ్జాంపుల్ లాగా ధ్యానం కూడా ఇప్పుడు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఒక పద్ధతి, ఒక విధానం, ఇట్లా కూర్చోవాలి అనేది ఒక నమ్మకం ఏదైతుందో జనాలకి, అది ఉంది కరెక్టే. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది నీ బ్రెయిన్, నీ మనసు, నీ శరీరం ఒక దగ్గరనే ఉంటే, ప్రజెంట్లో ఉంటే అదే ధ్యానం. తర్వాత ధ్యానం కానీ ధ్యానం మన జపాన్లో ఉంది, జాజియన్ అని పిలిచారు. ఇప్పుడు ఒకసారి ఎక్స్క్లూజివ్గా జాజియన్ వీడియో చేద్దాం వితౌట్ టాకింగ్. మేము కూడా అనుకున్నాం చేద్దాం, గుర్తు చేయను. అంటే సైలెంట్ కూర్చోవడం, సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్. అదే జాజియన్. దాట్ ఈస్ అంటే డూయింగ్ సంథింగ్ ఇస్ ఇది, ఇవన్నీ పద్ధతులు. డూయింగ్ నథింగ్ అంటే తెలుసా, థింకింగ్ నథింగ్ అని. బికాజ్ బాడీ ఎలాగో చేయట్లేదు, వాట్స్ ఎవర్ ఈస్ డూయింగ్ ఈస్ డన్ బై మైండ్. అందుకని నువ్వు ఎట్లా కూర్చోవాలి, ఎప్పుడన్నా ఒకసారి ప్రయోగం చేద్దాం, మళ్ళీ ఆన్ చేసిరా.
ఇట్లా కూర్చోవాలి. ఓకే, నువ్వు ఇంకేం చేయదు. ఒకవేళ రబ్బర్ బ్యాండ్ చూస్తున్నావు, ఒక రబ్బర్ బ్యాండ్ చూస్తున్నది అది రబ్బర్ బ్యాండ్ అని కానీ, అది మనదని కానీ, అది వేరే వాళ్ళదని కానీ, అది ఎర్రదని కానీ ఏం ఆలోచించకు. ఒకవేళ ఆలోచనలు వస్తే వాళ్ళు కూడా పట్టించుకో. యు ఆర్ నాట్ యాక్చువల్ నీదర్ యు ఆర్ కంట్రోలింగ్ నార్ బీయింగ్ ఏమంటారు అలాఫ్ట్, వాటితో కొట్టుకుపోవడం. గ్రేట్ స్టేట్ అది జాజియన్. ఇంకేదైనా ఒక మాట చెప్పు, కొంచెం ఒక మాట చెప్పుకొని ముగిద్దాం. అయితే ఈ ధ్యానం అనే టాపిక్ వచ్చింది కాబట్టి విపස්සనా ధ్యానం అనేది విన్నా. మొన్న మన దగ్గరకు ఒక అతను వచ్చిండు, అతను విపස්සనాకు 10 days పోయి వచ్చినా అని చెప్పిండు. అది ఏంది అని నాకు ఆయన ఫస్ట్ టైం ఆయన అయిపోయినప్పుడే విన్నా. అంటే నేను ఈ సబ్జెక్టులకి అసలు నేను ఎప్పుడు అంటే నాకు నేను చదువుకోలే, ఏమన్నా వింటే మీ వీడియోలో వినాలి, లేకపోతే ఇట్లాంటి ఎవరైనా చెప్తే వినాలి. అదేంటిదని ఆయన అడిగిన, ఏం చేస్తారని. ఇట్లా సైలెంట్గా ఉంటారు, 10 days ఉంటారు, ధ్యానం చేయాలి, డే నైట్ ధ్యానం చేయాలి, పడుకోవాలి, మళ్ళీ పొద్దున్న ఎవరి పనాలు చేసుకోవాలి, అంతే చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత నేను అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాను, అందుకే రాసుకున్నా. ఇది నిజంగా మనకి ఏమైనా హెల్ప్ అవుతుందా? మనం ఇప్పుడు విపස්සనా ధ్యానం అనేది ఒకటి ఉంటుంది, దానికి నేను పోతే నాకు ఏమైనా హెల్ప్ అవుతుందా? అదొక్కటే హెల్ప్ చేస్తాను. ఈ భూమి మీద ఉన్న ధ్యాన పద్ధతిలో ది మోస్ట్ సైంటిఫిక్ మెడిటేషన్. అవునా? అదొక్కటే, ఏవి ధ్యాన పద్ధతులు కావు. ఓకే అని నిరికించి విపස්සన ఒక్కటే లిబరేషన్ ఉంది దారి అందులో. కానీ విపස්සన కూడా అలవాటుగా చేసుకుంటే అది మళ్ళీ నీకు మామూలుగా. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం అక్కడ ఏముంటుంది, సైలెంట్గా ఉండాలి, ఎవరితో మాట్లాడదు, అవన్నీ రిలవెంట్. అక్కడ ఏది హెల్ప్ చేస్తుంది మనకి? మరి అక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఏం ఇస్తారు, ఆ ఇన్స్ట్రక్షన్ పట్టుకుని వెళితే నీకు అల్టిమేట్గా ఏం తెలుస్తుంది, యు ఆర్ నాట్ ద బాడీ అని తెలుస్తుంది. రెండోది, వాట్స్ ఎవర్ ద బాడీ యు ఆర్ లుకింగ్ ఎట్ ఈజ్ నాట్ పర్మనెంట్ అని తెలుస్తుంది. పర్మనెంట్ అంటే ఇంపర్మనెంట్ అని తెలుస్తుంది. ఇంపర్మనెంట్ ఏదైతే ఉందో, ఏదైతే అశాశ్వతమో దాంతో అటాచ్మెంట్ ఉందని తెలుస్తుంది. ఓకే, అంతే. ఈ 3 తెలుసుకుంటే అయిపోయింది. నువ్వు ఫస్ట్ డే తెలిసిందనుకో, తెలిసిందంటే అర్థం నెక్స్ట్ ఏదేది అశాశ్వతమో దాంతో అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉందంతే. అదే లిబరేషన్ అంటే. ఇప్పుడు చెప్పు, దేంతో అటాచ్మెంట్ ఉంటుంది? దేంతో ఉండదు, ఏది పర్మనెంట్. అదే లిబరేషన్. అదొక్కటే సైంటిఫిక్. అంటే కృష్ణమూర్తి అప్రూవ్ చేసిన ఏకైక మెడిటేషన్ పద్ధతి. కృష్ణమూర్తి సెడ్, దిస్ ఈజ్ వాట్ మెడిటేషన్ ఈజ్ యార్, కరెక్ట్ అని చెప్పిండు. అది బుద్ధుడు, అంటే బుద్ధుడు ఎరాలో వచ్చింది అది. ఆ తర్వాత సత్యనారాయణ గోయంకా అనే వ్యక్తి దాన్ని తీసుకొచ్చాడు మార్కెట్లోకి. మీరు వెళ్ళిరా దానికి? వెళ్ళాను. ఎన్ని రోజులు? 10 days. నేను 10 days ఉన్నా. ఎప్పుడు? 2009 కన్నా ముందు తర్వాత? అప్పుడే ఆ లాస్ట్ 2008 అట్లా. ఇక్కడ హైదరాబాద్లోనా? హైదరాబాద్ ఇబ్రహీంపట్నం దగ్గర ఉంటుంది. వచ్చారా? కానీ మీరు అక్కడ ఇప్పుడు డే అంతా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇట్లా కూర్చొని ఉండాలా? అక్కడ అది రూల్ అది. ఓకే, నువ్వు అది ఇప్పుడు నేను చెప్పింది తెలుసుకుంటే విపස්සన చేయవలసిన అవసరం లేదు. నీకు విపස්සన అంటే తెలుసుకుంటా, నీకు తెలుసా లేదా? ఇది తెలిస్తే అటాచ్మెంట్ పెట్టుకోక, అంతే. అటాచ్మెంట్ పెట్టుకున్నా నీకు ఇంకా తెలియదని. అర్థమైంది. ఇప్పుడు చాలా మంది విపස්සన కోర్సుల తర్వాత కోర్సులు వాళ్ళకి ఇంకా తెలుస్తలేదు. వాళ్ళు ఓన్లీ కోర్సు. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకుంటున్నా. ఇది ఓకే, నీకు తెలిస్తే అక్కడ పోవాల్సిన అవసరం లేదు, అక్కడ పోతే ఇవి తెలుస్తాయి. ఇప్పుడు పోయిన వాళ్ళందరికీ తెలుస్తుందా? మరి తెలుసు, కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. అటాచ్మెంట్ ఇంకా బాధిస్తుంది ఏదో, అందుకని మళ్ళీ పోతున్నారు. అప్పుడు పోయినప్పుడే బాగుంది, మళ్ళీ వచ్చినాక మళ్ళీ అంతే. అందుకని నాకే అటాచ్మెంట్ లేదు. మీకు ఏదైతే శాస్త్రం అంటే ఒక విషయాన్ని పట్టుకోవడానికి అటాచ్మెంట్ ఎందుకు? ఇప్పుడు సూర్యకాంతిని ఆస్వాదించడానికి అటాచ్మెంట్ ఎందుకు దాంతో? అవును, అది అంతే. అటాచ్మెంట్ లేకుండా నువ్వు హాయిగా అందరినీ గౌరవంగా, సగౌరవంగా, పూర్తి బాధ్యతల్లో కన్సర్న్తో జీవించవచ్చు. అటాచ్మెంట్ ప్రతిబంధకం. అటాచ్మెంట్ నీకు సర్వీస్ చేయనీయదు. అటాచ్మెంట్ ఒక దాన్ని అనుభవించనీయదు. ఏదైతే అశాశ్వతమో దాంతో అటాచ్మెంట్ ఉండొద్దు అన్న విషయం తెలిసిన తర్వాత మీరు పోయిరా? పోయినాక తెలిసిందా? పోయినాక ఇంకొక విధంగా రూఢి అయింది. అది తెలుస్తుంది. కానీ ఇప్పుడు చెప్పినా కదా, భాషలో చెప్పగలుగుతున్నా. ఆ పీరియడ్లో నాకు ఎప్పుడప్పుడు ఏదేదో చెప్తుంటే కదా, అది చెప్పలేకపోతుంటుంది ఏంటి అన్నది. ఇప్పుడు ఒకటే స్టేట్మెంట్, ఇప్పుడు టీషర్ట్ మీద కూడా నెక్స్ట్ డిజైన్ ఇదే. ఏదైతే అశాశ్వతమో దాంతో బంధం పెట్టుకోకు, దాంతో సంబంధం ఉండని. సంబంధం, బంధం రెండు. బంధం అనేది కంపల్షన్, అది నరకం వైపు తీసుకెళ్తుంది. సంబంధం అనేది హెవెన్లీ. కలిసినప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన మధ్యన సంబంధం చూడు అట్లా. అందుకే బ్రహ్మచారి సినిమాలో హీరో పేరు సంబంధం పెట్టిండ్రు. అదిగా సంబంధం అని మాట్లాడతారు. కలర్ ఎందుకు నానా? ఊడిపోయినా కూడా ఈ కలర్ పెడితే పోతుంది. మరి అది అట్లనే ఉండదు. డిజైన్ చూసుకో, నాకు తెలియదు. మనకు సంబంధం లేదు.
చూడు ఎంత ఫ్రీగా ఉంది. నేను ఎన్నోసార్లు చెప్తా, నాకు అవి నేను చెప్పిన ఈ టీషర్ట్లు చేయకపోయినా ఏమైనా డబ్బు వచ్చిందా రాకపోయినా నాకు ప్రశాంతతనే ఇంపార్టెంట్. ప్రశాంతత పోకుండా చేస్తే ఏమన్నా చేయండి, ఓకే లేదా మీరు చేసి చెడగొట్టుకుంటున్నట్టు ఉన్న ప్రశాంతతని. నేనున్నా ఏం చేసినా ప్రశాంతత పోకుండా చేస్తూనే ఉన్నా. నేను అంటే చూసిన వాళ్ళకి ప్రత్యక్షం కిం ప్రమాణం, దానికి వేరే అక్కర్లేదు. సూపర్. సో ఇది ఒక అద్భుతమైనటువంటి చర్చ, అన్ని కలిసిపోయినాయి. అన్ని కలయిక. 2-3 టాపిక్లు వచ్చినాయి దాంట్లో. అప్ప చెప్తున్నాడు ఏంటంటే పోగొట్టుకోవద్దు, ఒకవేళ ఆ కండిషన్ ఉంటే పని వదిలిపెడదామని ప్రశాంతత పోద్దని చెప్తున్నాడు. అంతే, నేను చెప్పిన పని ఆపేద్దాం, లెట్స్ బి ఫ్రెండ్లీ ఫస్ట్. కొత్త కదా, కొంచెం టెన్షన్ అటు ఇటు అనిపిస్తుంది, అది ప్రశాంతంగా పోగొట్టుకోవద్దు అని చెప్తున్నాడు. అంటే అది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నావు, ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులతో 5 ఏళ్ళు బతకొచ్చు, ముందు 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉందాం, ఇక ప్రశాంతతలో అన్వేషిద్దాం, కొన్ని విషయాలు రూఢిపరచుకుందాం, మళ్ళీ బిగించేద్దాం. చాలాసార్లు నేను ఒక చిన్న కథ విన్నా. ఒక గురువుగారి దగ్గర కింద ఉదయం గురువుగారి దగ్గర సంగీత సాధన చేసి, ఆధ్యాత్మికత సంగీత సాధన 2. ఇప్పుడు టైం వచ్చింది 15 ఏళ్ళ సాధన తర్వాత. ఎవరో అడిగారంట, మీ వాడు భలే వాయిస్తున్నాడండి, దేవాలయంలో వాయిస్తాడా అంటే, ఎందుకు వాయించాడు, ఎరా వాయిస్తావా, మీ ఆజ్ఞ గురువు గారు. ఆ తర్వాత ఇప్పుడు స్టేజ్కి పర్ఫార్మెన్స్ అందరూ దేవాలయానికి వచ్చారు. ఇది చెప్తున్నాడు, ఐఎమ్ సో ఎక్సైటెడ్, నేను చాలా ఎవరు అతని శిష్యుడు చూసినావా, అందరికంటే ముందు నాకు వచ్చిన ఆపర్చునిటీ ఇట్లా మాట్లాడుతుంటే గురువుగారు అనౌన్స్ చేసేసారు, ఇది సమయం కాదు, ఇంకా సమయం పడుతుంది, అందరి ఇంటికి వెళ్ళిపోండి, నేను కాసేపు వాయిస్తాను. దాంతో శిష్యునికి విపరీతం నా కొడుకు తట్టుకోలేకపోతున్నాడు. నెక్స్ట్ రానే వచ్చిన సమయం, ఏం గురువు గారు అంటే, నీకు ఏం నేర్పిస్తుంది, నువ్వేం చేస్తున్నావు, సంగీతం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇంట్లో వాయిస్తే ఎట్లా వాయిస్తున్నావు, ఎగ్జాక్ట్లీ ఇది అంతేరా, ఇదేం గొప్ప ఆపర్చునిటీ కాదు, దీనివల్ల నీ జీవితం మాట డబ్బు వస్తేమో 10 మంది ఆహో అంటారేమో, దాంట్లో పడకు అని చెప్పినా కదా. అవును చెప్పారు. మరి ఎగ్జైట్ ఎందుకైనా అంటే ఎగ్జైట్ అవ్వద్దంటే నో ఎగ్జైట్మెంట్, అక్కడే ఆర్ట్ ఉంటుంది. ఎగ్జైట్ అయితే నువ్వు తప్పు వాయిస్తావు. ఇది చాలా సూక్ష్మమైనది ఫింగర్ మూమెంట్. నువ్వు ఎంత హాయిగా ఉంటుందో అప్పుడు అద్భుతంగా ఇప్పుడు లాల్ కూడా చేయరామని అందరూ అనుకుంటారు, ఆయన లీనమై వాయిస్తుంది, అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. ఎందుకంటే రాని వాళ్ళు అట్లా అనుకుంటారు, వచ్చిన వాడు లీనమై కాదు, అక్కడ ప్రజెంట్గా ఉండి వాయిస్తాడు. దాని లీనం అంటే యూ హ్యావ్ ఫర్గాటెన్, ఎక్కువ ఫోకస్ పెట్టడం. లీనం అనేది మోసం. అది నువ్వు లీనం అయిపోయినావు అంటే అర్థం తెలుసా, నువ్వు ఒళ్ళు మర్చిపోయినావు. ఇప్పుడు లీనం అంటే నేను లీనంగా వెళ్తున్నా, లీనం అయిపోవడం, నేను లీనమై ఇట్లా వాయిస్తుడు, ఇది లీనం అయిపోతే ఎట్లా ఉంటుంది అంటే, అరే లీనం అయిపోతుంది తెలియలేదు నాకు, పూర్తి ప్రజెంట్ ఉండి వాయించడం. అట్లా లీనం ఎక్కడ ఉంది, పూర్తి అవేర్నెస్ ఉంది, అసలు ఏ ఎమోషన్ లేకుండా. ఫైనల్ గా ఇప్పుడు అంటే చాలా మిత్స్ విపాసన పోమంటారు వద్దంటారు నన్ను, తప్పకుండా పో నేను, కానీ నీ ఇంట్లోనే ఒక 3 days విపశ్యనకు పోకుండా అవే నియమాలు పాటించండి. ఏముంటే నియమాలు ఫస్ట్ 3 రోజులు సైలెన్స్ ఉండాలి, అసలు ఏం మాట్లాడద్దు. ఓకే నెక్స్ట్ అంటే ఇట్లా కూర్చో నంబర్ కంపల్సరీ, ఫస్ట్ సైలెన్స్ ఉండు చాలు. అంటే నా పనులను చేసుకోవచ్చు. వాళ్ళు ఒకటేసారి ఇది మొత్తం చేస్తున్నా అట్లా చేయక్కర్లే, ఫస్ట్ ఊరికి సైలెన్స్ ఉండు. ఓకే ఒక 2 రోజులు సైలెంట్గా, మిగతా పనులను చేసుకోవచ్చు, ఎడిటింగ్ అదంతా చేసుకోవచ్చు, కానీ నా నోట్లోంచి మాట రావద్దు అంతే, అదొక్కటే. ఆ తర్వాత ఇంకొకటి సాధన. ఒకసారి చాలా మంది చచ్చిపోయారు కదా, చాలా మంది చచ్చిపోతే నువ్వు చూసినావు కదా, అంటే పర్మనెంట్ కదా అని తెలుసుకున్నావు కదా, అంతే ఇది తెలుసుకున్నావు కదా. అందుకని ఏవేవి పర్మనెంట్ కదా ఓ బుక్ రాయి, అన్ని పర్మనెంట్ కాదు. గో ఏది నీదో దాంతో అటాచ్మెంట్ అక్కర్లే, ఏది నీది కాదో దాంతో అటాచ్మెంట్ అక్కర్లే. శాశ్వతమైన దాంతో అటాచ్మెంట్ ఎందుకు, శాశ్వతమైన కాని దాంతో అటాచ్మెంట్ ఎందుకు, అద్భుతమైన విషయం ఇది. అంతే, అదే సైలెంట్గా ఉండడం అంటే ఏది నీ పూర్తి నీదో నువ్వు ఎప్పుడు ఎవరు చెప్పుకో. అవును, ఎగ్జాంపుల్ చెయ్యి కాలు ఎవరికైనా చెప్తావా, ఇది నాదే ఎప్పుడైనా చెప్పినా బిడ్డ, ఎవరైనా ఇంటికి రాగానే బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ముక్కు నాదండి అని చెప్తావా, నీదేంది చెప్పబడదు, ఏది నీది కాదో అది ఖచ్చితంగా చెప్తావు. ఒకసారి నేను రూమ్లో ఒక్కనే ఉన్నాను, అంటే జాబ్ చేసేటప్పుడు ఒక్కనే ఉన్నప్పుడు నేను మార్నింగ్ అంటే జాబ్ కూడా లేదు, 3 days హాలిడేస్ వచ్చినాయి, నేను ఇంటికి పోలేదు. పొద్దున్న లేస్తున్నా, పని చేసుకుంటున్నా, షాప్కి పోతున్నా,
ఇట్లా అంటున్నావు, ఆ కర్రీ ఇస్తున్నారు, నేను అన్నం అనుకున్నా తింటున్నా, జరుగుతుంది. ఒక 2 days అయింది. 2 days అయిన తర్వాత నాకు సడన్గా గుర్తొచ్చింది, అది నాకు గొంతున్నా లేదా అని గుర్తొచ్చి అన్న నేను అంటే 2 days ఏం మాట్లాడలేదు ఎవరితోటి, నాకేం ఫోన్ రాలేదు, నేను ఎవరికి ఫోన్ చేయలేదు. అంటే అది మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది సడన్గా 2 days 3 days ఉండి చూడాలంటే అనుకోకుండా ఒకసారి ఉన్నట్లా. సో అట్లా ఉండి ఇంకేం చేయాలి? విపස්සన అంటే ధ్యానం అని చెప్పారు ఒకటి, అది అవసరమా? నిజంగా ఏం తెలుస్తుంది అనేది నాకు మెయిన్ క్వశ్చన్. ఇదే తెలుస్తుంది, చెప్పా కదా, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ అంతే. ఇందులో కనిపించట్లేదు బెటా, తెలియదు నాకు. ఈరోజు కొద్దిలే, అది ఎక్కడ పోయిందో తెలియదు. మరి ఏ ఛానల్ ఇందులోనే అప్లోడ్ చేసినావా? ఇందాక ఒకటి వచ్చింది కదా ప్రశాంతత అని, అది అది కాదు, అది నేను ప్రైవేట్లో చెప్పి చూసినా, అట్లా ఎట్లా చూసినా అది కనిపించట్లే. మీది ప్రైవేట్ పెట్టిన అప్లై అన్నా, ప్రైవేట్లో 3 వీడియోసే కనిపిస్తున్నాయి, ఇది వేరేవి కనిపిస్తున్నాయి, పెట్టింది లేదు. ఏదో సమ్ టెక్నికల్ ఎర్రర్ దీంట్లో చూస్తాను, నా మొబైల్లో చూస్తలే. అంటే ఇక్కడ నేను మళ్ళీ ఎందుకు అడిగినా అంటే, ఇవన్నీ తెలుసుకుంటే నువ్వు పోక్కర్లేదు విపස්සనకు అన్నారు, కానీ మళ్ళీ పోవంటారు. అది అంటే చూడు, అంటే నువ్వు తెలిసిపోయిందంటే అక్కర్లేదు అంటున్నా. ఒకవేళ చూద్దాం అక్కడ ఒక 10 days ఎట్లుంటుంది వేరే వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి చూద్దాం, పెద్ద ఫరక్ పడదు, నష్టమైతే లేదు. అట్లీస్ట్ నువ్వు పూర్తి ప్రపంచానికి దూరంగా ఉండే అవకాశం అది. మనం వింటుంటే అట్లీస్ట్ ఫోన్ వస్తే చూద్దాం అని అనిపిస్తే, అక్కడ అసలు ఇంకా ఆప్షనే లేదు, ఇట్లనే కూర్చొని ఉండాలి అంతే. అంతే, కళ్ళు మూసుకొని ఉండాలా? కళ్ళు మూసుకొని అక్కడ ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ పే అటెన్షన్ టు యువర్ టిప్ ఆఫ్ ద నోస్. ఓమో, అంత ఘోరంగా వస్తా? సత్యనారాయణ గోయంక వాయిస్ వీరి చాలా గోయంక ఉంటుంది అది. సంగతికో ధర్మో బుద్ధాచరణ, ఇది ఉంది కదా, నీకు ఫస్ట్ టైం రక్తం కారుతుంది. 9వ రోజు ఎంత స్పీడ్ ఉంటుంది ఆ వాయిస్, అది నీకు అలవాటు అవుతుంది. అబ్బా ఎంత బ్యూటిఫుల్ రక్తం. నేను తర్వాత మా ఫ్రెండ్ విపస్సకి వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ కలిసి ఒక దగ్గర కూర్చొని వి జస్ట్ సాట్ సైలెంట్లీ. సంథింగ్ ఐ అండర్స్టూడ్, ద అదర్ పర్సన్ ఆల్సో అండర్స్టూడ్, తెలిసిపోతుంది అది. ఆ రోజు ఒక మ్యాజిక్ జరిగింది. నేను ఆత్మకథలు రాశాను దాని గురించి. నేను మా రంగం వస్తున్నప్పుడు ఇద్దరమే నడుచుకుంటూ వస్తున్నాం. ఒక అడవిలాగా ఉంది అది, పెద్ద చెట్టు, తెల్లగా ఉంది అది. వస్తా తెలీదు, పెద్ద చెట్టు, తెల్లగా ఉంది చెట్టు అది. దానికి ఒక్క ఆకు లేదు. ఇట్లా శాఖలు విడిపోయి ఒక కొమ్మ ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా వచ్చింది. నేను అన్న రంగతో, అప్పుడే విపక్షించి బయటకు వచ్చిన ఇద్దరం, రంగా ఆ కొమ్మ కొడదామా అన్న. కొడదామా అన్నాడు. నేను రాయి తీసుకుని కొడితే ఆ కొమ్మ చివరికి టక్కని తగిలింది, పోయి టర్ర నూగింది. మా రంగ కొడితే ఎగ్జాక్ట్ అక్కడ దగ్గర టర్ర నూగింది. ఇద్దరం ఆశ్చర్యపోయినాం. అసలు ఏమో తెలియదు, అంత పర్ఫెక్ట్. అది కోఇన్సిడెన్సే, మాకు అంత గురేమి లేదు. నాకుంది, మా అడుగు అసలే లేదు. మళ్ళీ ఇంకో 2 రాయి వేయలేదు, చూసుకొని ఒకసారి హగ్ చేసుకొని, అంటే సంహవ్ ఆ ప్రశాంతతలో ఆ శక్తి ఏమైనా ఉందేమో, అంటే ఫోకస్ అట్లా వచ్చిందేమో తెలియదు నాకు. నేను మళ్ళీ ట్రై చేయలే, అందుకనే ట్రై చేయమంటారు ఒకసారి ఎక్స్పీరియన్స్. ఊరికే అదే వచ్చిన తర్వాత ఒక 4-5 daysకి ఎలా ఉంది లైఫ్ అని అడిగా. చాలా బాగుంది, కానీ నిద్ర పట్టట్లేదు అన్నాడు. అయ్యో, నిద్ర పట్టట్లేదు అంటే, ఇప్పుడు సత్యనారాయణ ఇంకా గొంతు తింటే తప్ప నిద్ర పడతలేదు నాకు, ఆడియో క్యాసెట్లు ఎక్కడ దొరుకుతాయి అని అడిగాడు. కానీ ఇప్పుడు భూమి మీద ఉన్న రకరకాల స్పీకర్స్లో స్పిరిచువల్గా మోస్ట్ ఆథెంటిక్గా మాట్లాడగలిగే వక్త సత్యనారాయణ గోయంక. ఇప్పుడు సత్యనారాయణ గోయంక అతను ఎక్కడ ఐక్యరాజ్య సమితిలో అక్కడిక్కడ స్పీచ్ ఇచ్చినవాడు. సరే, వాళ్ళంతా ధ్యాన ప్రయాణం. ఇప్పుడు ఉన్నాడా? పోయాడు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంటుంది ఇన్స్ట్రక్షన్, టోటల్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుందా? ఇంగ్లీషే ఆయన ఓన్ వాయిస్ అది. ఆయన మొట్టమొదటి ఆశ్రమం పెట్టినప్పుడు 9 రోజులు హీ గేవ్ ఇన్స్ట్రక్షన్స్, అవి రికార్డ్ చేయబడ్డాయి. అవే క్యాసెట్ వెళ్ళిపోయినాయి అంతే. మళ్ళీ స్పెషల్గా రికార్డ్ చేసింది కాదు అది ఒరిజినల్ ఆడియో. తర్వాత ఎవ్రీడే మొత్తం 8 o'clock ధ్యానం అంతా అయిపోతుంది. అప్పుడు నేను హాల్లో కూర్చోబెడతారు, ఒక సీడీ వేస్తారు, అది 1 hour ఉంటుంది. సత్యనారాయణ గోయంక కూర్చొని మాట్లాడుతుంటాడు అనమాట. ఆ రోజు ఫస్ట్ డే ఏం జరిగిందనేది ఒక వీడియో టాక్ ఉంటుంది, అది వింటాం అంతే. అదేం పడదు. మళ్ళీ 4 o'clock టంగానే గంట కొడతారు. నీకు ఒక 4-5 days ఉంటే యూ యూస్ టు ఇట్, ఇంకా నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. అదే నైస్. అయితే విపස්සన ట్రై చేద్దాం. చేయాలి. సో అరుణాచలం 25వ తారీఖు అందరు రీచ్ అవుతారు. చాలామంది వస్తున్నారని అనుకుంటున్నా. నేను ఎవరిని వాకప్ చేస్తలేను, అంటే ఇది నేను నేర్చుకుంటున్నా. నేను ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిష్ట సిద్ధిరస్తు.
నా అభిష్టం ఇట్లా ఉంది, ఎవరు వచ్చినా రాకుండా నేను చేస్తానని నిర్ణయించుకున్నాను. ఐ డోంట్ బ్లేమ్ ఇన్. ఇది బుక్ లాంచ్ అయ్యేది ఉపదేశ సారం. సో ఇది 26 తారీఖు లాంచ్ అంటే ఎవరిది వాడే లాంచ్ చేసుకుంటారు, ముఖ్య అతిథి లేడు. ఇది ఎన్నోసార్లు చెప్పినా జీవితకాలం చెప్తాను. ఆ తర్వాత ఎక్కడ అన్నది మేము 23వ తారీఖు వెళుతున్నాం, నేను, రాము, మా కన్నమ్మ, నా బిడ్డ, ఒక బాంచ్గా నేను, బాలు, టైసన్ అంతా ఒక 2 కార్లో వెళ్తాం. అది ఫిల్ అయిపోయింది. తర్వాత మా ఫ్రెండ్ హరి కూడా వస్తాడు, ఫోన్ చేయాలి మర్చిపోతా, అంతే. సో నేను 30వ తారీఖు వరకు అక్కడే ఉంటా. అందుకని ఒకవేళ 25, 26 రాలేకపోయినా ఊరికే సరదాగా వచ్చి తిరుగుదా. నేను ఇంకోటి ఏం చేద్దాం అనుకుంటున్నా, నేను మార్నింగ్ ఒక 3 అవర్స్, ఈవినింగ్ ఒక 3 అవర్స్ తిరుగుతా అరుణాచలంలో. మిగతా టైం అంతా నేను ఏకాంతంగా ఉంటాను. నేను అక్కడికి వెళ్ళి కూడా నా పనులు చేసుకుంటా, బుక్ రాసుకుంటా, వాటి అంటే పొద్దుస్తమాన రోడ్డు మీద ఉంటాడు. అదే ఆ తినడం ఏంటి కంటెంట్, అక్కడ ఉన్న ఎవరన్నా ధ్యానులో, లేకపోతే సామాజిక సంఘ సంస్కర్తలు, లేకపోతే రచయితలు, లేకపోతే ఎవరన్నా రమణ మహర్షిని చూసిన వాళ్ళు, ఇట్లాంటి ఎవరో ఉండొచ్చు మౌనస్వాములు. అంటే అక్కడున్న ఆ క్షేత్రానికి కొంచెం బలం ఉంటుంది కాబట్టి అట్లాంటిది ఉంటే వీడియో తీసుకుంటా, లేకపోయినా పర్వాలేదు. లేదా నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ సుత్తి వేసుకుంటా. అంటే దేర్ ఈస్ నో స్పెషల్ ఎజెండా ఆర్ ఈవెంట్. ఇక్కడ ఎలా జీవిస్తున్నానో అక్కడ అలాగే జీవిస్తాను. ఇదే నా యొక్క జీవన ప్రయాణం. అది చూడడానికి నేను వస్తున్నా అంతే. దేర్ ఈస్ నో స్పెషల్. అట్లా ఇప్పుడు విపర్సన పోతే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందని ఎట్లున్నదో ఈ అన్నతోటి ఇప్పుడు వచ్చి వీడియో చేసుకొని కూడా ప్రతిసారి జరుగుతుంది, కానీ అట్లా లేను కదా ఎప్పుడు కంటిన్యూగా ఉంటే నాకు అది కొంచెం ప్రాక్టికల్గా తెలుస్తుందని. అభీష్ట సిద్ధిరస్తు.